వాళ్ళు ఏం బిలీవ్ చేయలేదంటే జీసస్ క్రైస్ట్ ఒక్కటే ఒక ఓడిచ్చాడు, అందరికి వెళుదామని చెప్పేశాడు, ఫినిష్. అయితే వాళ్ళ ఫోకస్ ఏం కావాలంటే ఎలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా సింప్లీ ఫోకస్ ఎవరి పైన పెట్టాలా? ఓన్లీ జీసస్ క్రైస్ట్ టచ్ చేయాలా, ఇంకెవరిని టచ్ చేయొద్దు. అవునా? అయితే కింద చదువుదాం, ఇప్పుడు కింద చదువుదాం. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయిను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అంటే నేను అనుకుంటాను డిసైపుల్స్ కి, శిష్యులకి ఈ ప్రయాణం ఏం కొత్తది కాదు. శిష్యులకి సముద్రంలో ప్రయాణించడం కొత్తగానా పాతగానా? వాళ్ళు పుట్టిన దేంట్లో? అవునా కదా, వాళ్ళు జాలర్లు, దిగడం, దూకడం, లాగడం, ఇట్స్ వెరీ సింపుల్. అవునంటారు కదట్రా? అవునా? అంటే నేనేమనుకుంటాను తెలుసా, వాళ్ళు ఇన్ని రోజులు చూసిన అలలు కాకుండా ఇవేదో చాలా డిఫరెంట్ గా వస్తూ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళ జర్నీలో ఆ వాటర్ అంతా ఆ ఓడలోకి వచ్చేసినాయి. ఆ ఓడలోకి వచ్చి అది నిండిపోయి ఇక పడిపోయే పరిస్థితికి వచ్చేసింది. యేసు ప్రభు మాత్రం చాలా ప్రశాంతంగా, చాలా నిమ్మలంగా అక్కడ లెదర్ది ఉంటుందంట, ఆ లెదర్ దగ్గర కూర్చొని పడుకున్నాడంట ఆయన, తలగడేసుకొని. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు డిసైపుల్స్ వచ్చి ఏమంటారంటే, ప్రభువా నీకు ఏం లేదంట, చింత లేదా? బోధకుడా, మేము నశించిపోచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. ఆయనతో అనిది అంట. అవునా, నీకు ఇంత చింత లేదా ప్రభా, మేము నశించిపోతున్నాం, మేము మునిగిపోతా ఉన్నాం, మా ప్రాణాలు ఏమైపోతాయి అంటే వాళ్ళు ఏం బిలీవ్ చేయలేదు సార్. ఈ జర్నీ మేముగా స్టార్ట్ చేసింది, మా జర్నీ యేసు ప్రభు స్టార్ట్ చేశాడు. హల్లెలూయా. వాళ్ళ జర్నీ వాళ్ళు స్టార్ట్ చేయలే, వాళ్ళ జర్నీ జీసస్ క్రైస్ట్ స్టార్ట్ చేశాడు. ఆమేన్. నేనేం చెప్పాలనుకుంటా తెలుసా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క లైఫ్ స్టైల్ జర్నీ క్రీస్తులోకి వచ్చిన తర్వాత నీవు ఆరంభించలే, గాడ్ దాన్ని ఆరంభించాడు. నీవు నడవట్లే, ఆయన నిన్ను నడిపిస్తున్నాడు. నువ్వు సంపాదించట్లే, ఆయన నీకు కృపనిస్తున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుంది ఓకేనా? You didn't start your journey, God started your journey. నువ్వు అనుకోవచ్చు నీ మెంటాలిటీని బట్టి, నీ ఆలోచన బట్టి ఎట్లా దూసుకోపోవాలా ఈ పడవని, ఎట్లా తీసుకోపోవాలో నువ్వు అనుకుంటావు. నో 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 నో, గాడ్ స్టార్టెడ్ యువర్ లైఫ్ జర్నీ. నీ జీవితాన్ని ప్రభు ఆరంభించాడు. ఇంతకు ముందున్న జీవితము చాలా విచ్చలవిడిగా ఉండొచ్చు, కానీ నీవు క్రీస్తులోకి వచ్చావు. ఓకే, ఇప్పుడు నీవు కాదు, నీవు నీ సొత్తు కాదంట, నీవు ఆయన సొత్తు అంట. హల్లెలూయా. అయితే నేను ఏం చేయాలి తెలుసా, ఐ నీడ్ టు సింప్లీ ట్రస్ట్ గాడ్. ఇది చాలా సింపుల్గా అనొచ్చు, కానీ నువ్వు నిజంగా నమ్మకం కలిగి ఉన్నావా లేదా అనేది నేను ఎర్ర సముద్రంలో తీసుకుపోతా కానీ తెలియదు నీ విశ్వాసం అనేది. హల్లెలూయా. అగ్నిగుండంలో తీసుకుపోతే కానీ తెలియదు నీకు. ఒకసారి పడవెక్కిస్తే కానీ తెలియదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి ఇంటర్నేషనల్ ఫ్లైట్ నువ్వు ఎక్కాలి ఖచ్చితంగా, 10 గంటలు నువ్వు ప్రయాణం చేయాలి. దేవునికి స్తోత్రం. ఏమైనా వైఫై ఉంటే అందరికి ముందే చెప్పేస్తావు టాటా బై బై అని. ముందుగానే ఆస్తులు చరాస్తులు ఏమంటే సిగ్నేచర్ పెట్టి వస్తావు. ఎస్, ఒకవేళ గాడ్ని టచ్ చేయకపోతే చుట్టుపక్కల ఉన్నాయి ఎంత భయంకరంగా నేను బాధిస్తాయి తెలుసా. ఇంత జర్నీని గాడ్ స్టార్ట్ చేశాడు. ఒకసారి లైఫ్ని ఆలోచన చేయండి. ఇప్పుడు ఇలా ఉన్నావు, 10 సంవత్సరాల క్రితం నీ పరిస్థితి ఎలా ఉండే, 15 years బ్యాక్ ఎలా ఉండే, 20 years బ్యాక్ ఎలా ఉండే తెలుసు కదా. ఆ పాడైపోయిన సైకిల్ని ఆ చైన్ వేసి ఆయిల్ వేసి తెలియదా మీకు? ఆ చెత్తకి కొట్టి 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 3000 సాలరీ కోసం లైన్లో నిలబడి ఎప్పుడు ఇస్తావరా రాగానే తెలీదా? సో గాడ్ స్టార్టెడ్. అప్పుడున్న పరిస్థితి ఇప్పుడు ఉన్నాయా? అప్పుడున్న ఇన్కమ్ ఇలా ఉందా? లేదు కదా. సో అప్పుడు కూడా నీ చేతికి అందుతున్న చిన్న చిన్న అమౌంట్ విషయంలో కూడా ప్రార్థన చేసుకుని ఆయన కృప చూపించి అన్న వ్యక్తి. మరి ఇప్పుడెందుకు డిస్టర్బ్ అవుతున్నావు? ఇప్పుడెందుకు భయాన్ని వ్యక్తపరుస్తున్నావు? సింప్లీ ట్రస్ట్ గాడ్. హల్లెలూయా. ప్రతి పరిస్థితిలో యు నీడ్ టు లెర్న్
ట్రస్ట్ గాడ్. హల్లెలూయా. ఎందుకంటే మహిమ, ఘనత, ఆశీర్వాదం, దీవెన ఎక్కడి నుంచి వస్తాయంటే ఆ ప్రతికూల పరిస్థితుల్లోంచి వస్తాయి. మనం ఏం చేస్తామంటే ఆ టైంలో ఫస్ట్ షుగర్ అన్నీ పెరిగిపోయి మనం ఏం చేస్తామంటే జనాలను తిడతా ఉంటాం, అటు గాడ్ని తిడతా ఉంటాం, ఇటు ఎవరు అర్థం కాక ఎవరిని పడితే వాళ్ళని తిడతా ఉంటాం. క్రైస్తవుడు అలాగా చేయాల్సిన పని నేర్చుకోవాలంట. హల్లెలూయా. అవునా? నేర్చుకోవాలా? చెప్పండి, నేర్చుకోవాలా అని నేను నమ్ముతున్నాను. బ్రదర్, సిస్టర్, నువ్వు నమ్ముతున్నావు, బట్ యు మస్ట్ లెర్న్ టిల్ ద ఎండ్. హల్లెలూయా. నీ జీవిత అంతం వరకు ఇంకను నేర్చుకుంటానే ఉండాలి. ఏంది? ప్రభునందు నమ్మిక ఉంచడం. ఇంతవరకు సరిపోలే. మనిషికి 50 వచ్చిన తర్వాత ఏం ప్రాబ్లమ్స్ రావని ఏమైనా రాసి పెట్టుందా ఇక్కడ? లేదు కదా. కొత్తవి స్టార్ట్ అవుతాయి అప్పుడు కదా. సో అలాంటి పరిస్థితుల్లో కూడా నమ్మే స్థితికి నువ్వు రావాలి. నిన్ను పిలిచినవాడు, తీసుకొచ్చినవాడు, వెలుగులో తీసుకొచ్చినవాడు, తన సొత్తుగా చేసుకున్నవాడు గాడ్. హల్లెలూయా.